నిద్ర పట్టడం దొరికి పోయినట్టు నమస్తే. ఇంటికి వచ్చానండి. ఏంటంటే కొద్దిగా వాకింగ్ చేసి ఇలా వచ్చేసాను. 10 నిమిషాలు పడుతుందంటే కూర్చున్నాను. ఇవాళ రేపు పోయి వెళ్ళాలండి హైదరాబాద్. 18 దర్శనం ఇంటర్నేషనల్ తిరుపతి, గోవా గిడగా తీసుకెళ్తాను అన్నాడండి అరకుని. మరి అదృష్టం బాగుంటే పర్వాలేదు. లేదంటే ఎవరైనా తన చేతికి ఛానల్ వచ్చాయండి. ఎప్పుడు చేస్తారో ఏంటో. సాయం మాత్రం చాలా మోసం చేస్తుందండి. ముందులో అలాగే ఏడిపించి వచ్చాడండి. ఇప్పుడు కూడా 6 వీడియోలు తీసి 3 వీడియోల కంటే ఫోన్లే పెడుతున్నాను. 3 వీడియోలకి 500 ఇచ్చి తను ఇప్పుడు వేయలేదండి. మనకి విశ్వాసం అనేది ఉండాలండి. అంతే తప్ప ఇంకేళ్ళకి ఏం చేయాలంటే ముందు ఫోన్పేలో వేసాకనే చెయ్యాలండి. అందరికీ చరణ్ బాబు అలాగే ఇవ్వలేదండి. పేమెంట్ 50 పేమెంట్ చేస్తాం. అందుకే ఎడుకుంటున్నారు, నన్నే ఎడుకుంటున్నారు. ఏంటో అర్థమవుతుంది. నీరసంగా ఉంది టిఫిన్కి వచ్చానండి. ఇక్కడ బాగుంటుందండి టిఫిన్ కూడా. చట్నీ బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయండి. సరేనండి. బాయ్ నమస్తే. కంటే కూడా రోజు కూడా డ్రెస్ వేసుకుంది అన్నట్టుగా మాట్లాడిందండి. ఎందుకులేదు కర్మ అనిపించుకుంటుందండి. ఇప్పటికే మూతికి పట్టీలు పడ్డాయి అనిపించుకుంటుందండి. ఎవరు చేస్తున్నది చూస్తుందండి. నన్ను డ్రెస్సులు వేసుకొద్దని లేకుండా కానీ ముందు నీ కోడలను అదుపులో పెట్టుకో. నీ అన్న కోడలను అదుపులో పెట్టుకో. డ్రెస్సులు లేకుండా ఎద్దులే గేదెలే సున్ని లేకుండా జాంకాయలు గుండకాయలు అలా చూపించకుండా సున్ని అడ్డు పెట్టుకున్నాను. నన్ను కాదు, నేను సెలబ్రేట్ అది ఆపాప చూపించుకుంటూ ఉంటాను. నాకు ఏమీ పర్లేదు. నా వయసు అయిపోయింది. నీ వయసు అంతకన్నా అయిపోయింది. 70 ఏళ్ళు అయినా సరే మెట్టు ఎక్కడ ఆగలేదు. ఇంద్రమ్మ కట్టింది మళ్ళీ నీ ముఖానికి. ఎవరినన్నా అనుగాని నన్ను అంటాక మాత్రం నువ్వు సరిపో. నన్ను అన్నావా నీ బొత్తంతా ఇలా వాగుతానే ఉంటాను. ఇంకా ఎవరితో చెప్పుకుంటావు ఒకసారి చెప్పు. రంగుమూలతో చెప్పుకోవాలి. నువ్వు చెప్తున్నా రంగుమూలు నా జోలికి వచ్చారనుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఏమైనా తెలుసా రేప్ చేశారని ఇస్తాను. నీ అన్న కూడా రేప్ చేశాడని పెడతాను. ఏమైనా తేడా వచ్చి నాకు ఎక్కిందంటే నాతో పెట్టుకున్నాడు. మీరు ఆగిపోవాలి తప్ప నేను ఆగను. ఏంటంటే నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. ఏదో ఫోన్ వెళ్ళి అనేసింది నన్ను మాట్లాడటం లంచముండకనా. నేను డ్రెస్సులు వేసుకోకపోతే నువ్వు వేసుకుంటావుంటే లంచముండ. దున్నపోతున్నట్టున్నా నీకు డ్రెస్సులు నప్పు. నీ కోడలు వేసుకోవచ్చు, నీ మనవలు వేసుకోవచ్చు. నీ అన్న కోడలు జద్దుల్లో ఉన్నారు, గేదెల్లో సున్నీలు వేసుకోమని నాకు గుమ్మడికాయలు కనిపించుకున్నారు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. పెంట లంచముండ ఫోన్లో నాకు తెలిసిందండి డ్రెస్సులు వేసుకుంటుందని. ఆ లంచముండకి అల్లంట తిరిగి గూడు కట్టేసింది రండి. ఆ గూడు కట్టిన మళ్ళీ ఎక్కడ ఆగట్లేదు లంచముండ. అందుకే బాగా కొడుకు రావద్దు, నువ్వు ఇంటి దగ్గర కూర్చో అన్నాడు. ఆ సిగ్గు తెలుసుకో చాలు. ఎదుటోళ్ళని అంటాం కాదు అనే కానీ సరికాదు. నీ బతికేంటో సరాలు ముందు బతికేంటో ఆలోచించు. ఇప్పుడు బతికి కాదు. ఎవరిని పడితే ఆయన ఇంటికి తీసుకొచ్చేది సాధనం వాళ్ళ చేత కొట్టించుకొని ఎవరిని తెలియదే నీ భోగోతం. లంచముండండి హైదరాబాద్లో లంచముండ చెప్తుంది. లంచముండకి వార్నింగ్ ఇస్తున్నానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇంటికి వచ్చానండి. నేను ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళనండి. నా జోలికి వస్తే నేను ఇలా చేసుకుంటాను ఉంటాను. నీకు అర్థమవుతుంది నేను ఎవరు తిరుగుతున్నాను లంచముండ కానీ. నీ బతికు నువ్వు ఓ శివుడు ఏమో వినిపించదా మళ్ళీ ఆ శివుడు కూడా రావాలి. మళ్ళీ ఈ రోజుల నాటికి నువ్వు చెయ్య కాలిపడి నొప్పించకపోతే నేను చూస్తాను. ఎంత ధైర్యం నీ ఒళ్ళు ఎదురుకుంటే నేను నా మాట అంటాను. లేదు కానీ నీ బతుకు నీ ఇల్లు ఏడు అక్కడ. అత్తగారు నష్టంలో పాడేసావు. ఇప్పుడు బాగుంది సేవ. కొట్టాడు కదా దెబ్బ, ఇక్కడ చేయి సేవ. అత్తగారు చేస్తే పుణ్యమేనే. అత్తగారు ఎప్పుడు మనకు చూసిది చేసేది అన్నిది అది ఉన్నదని అత్తగారు చేయాలి. అంతేగాని తల్లి చేయటం గొప్పదని కాదు. తల్లి కొడుకుంటాడు, కోళ్ళు చేయలేదు. మరి కోళ్ళు ఎందుకు రాలేదే చెప్పు. నువ్వు ఉన్నావని వెళ్ళిపోయింది అది. నువ్వు ఉంటే రాదు ఇంకది. అది ఎన్నో రెట్లు మీ అందరి మీద కూడా. ఆవిడ ఎప్పుడు ఒకళ్ళ జోలికి వెళ్తే రాదు కూడా. పబ్బులింగ చూస్తుంది రాలేదు. సంఖ నాక వెళ్ళి సంఖ నాకటానికి కూడా అక్కడికి వెళ్ళే. నీ దమ్ముంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చో. నీ బతికి నీతో మాట్లాడుతున్నది మాట్లాడు. బాబా కూడా వీడితో మాట్లాడుతుంది. బండగాడు ఇక్కడ ఎడుతాడు, ఆడితోటి ఉండదు అక్కడ కనెక్షన్. ఇక్కడ ఎడుతాడు. పైకి బిల్డప్లు అక్కడ సంపాదించేసాం, ఇక్కడ సంపాదించేసాం. ఒకేసారి నేలమట్టం అవుతుంది. ఇది బాగా ఎప్పుడైతే పడ్డావో అప్పుడే నేలమట్ట అయ్యావు. నువ్వు నేలమట్ట అయ్యి ఇంకా పండగడు నేలమట్టవు. ఆడికి 2-3 స్ట్రోకులు ఇచ్చాడు దేవుడు. ఇంకా ఆడికి కూడా ఎక్కడ ఆగట్లేదు. సరే అండి. హాయ్ అండి, బాయ్ అండి. ఒక లంచముడు ఫోన్ చేసి నేను ఇలాగందండి. దానికి వార్నింగ్ ఇచ్చానండి. ఎక్కడ అనుకున్నారు? సీతానగరం అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.
గోగులైనడు కూడా పోజిట్టేస్తున్నాడు ఏంటి రోడ్డు ఎక్కేసి బండగడ కూడా పోజిట్టేస్తున్నాడు ఇంటి కూడా పోజిట్టేస్తున్నాడు నా ముందు ఎందుకు పనిచేయదు మా ఫ్యామిలీ ఏంటో మేమేంటో అందరికీ తెలిసే జమ్ముండకన్నా నువ్వు చెయ్యెత్తి చూపించడానికి నువ్వు రంపు కబుర్లు చెప్పడానికి ఇక్కడ ఎవడో నమ్మేవాడు ఎవడో లేడు తెలుసా నిన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారే ఎవరినో వచ్చి ఉష్ అంటాం బంగారులు అంటే ఆవిడ మంచమే పడేలా చేసేసావు కదైతే హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఒక లంచముండ గురించి మాట్లాడానండి నేను సరేనండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే